మమ్మలను అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. వ్యాపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి సంఘమంతటిని మమ్మలను ప్రభా ఈ దినము తండ్రి నీ సన్నిధానములో గడపగలిగే గొప్ప భాగ్యమును, మంచి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకంటే బలవంతులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ మీ బలిష్టమైన రెక్కల చాటున మాకు నీడనిచ్చి ఆశ్రయాన్నిచ్చి మమ్మలను ఇంకా ప్రభు ఆయుష్ను పొడిగిస్తున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎందుకు ఇలా బ్రతుకున్నామోనో ప్రభా తండ్రి ఆ విషయం మాకు తెలియకపోవచ్చు, కానీ నీ లేఖనముల ప్రకారంగా ప్రభా తండ్రి మీరు రాయించిన మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు మాకు అర్థం అవుతుంది తండ్రి. అందరి బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మేము మార్పు చెందాలని, ఇంకా మాలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నవన్నీ ప్రభా నీ గ్రంథం ఇస్తున్న సెలవుల ప్రకారంగా ప్రభా మీరు దీర్ఘశాంతం కలిగి మా ఎడల ప్రభా తండ్రి మాకు ఆయుష్ని పొడిగిస్తూ మాకు బలాన్ని శక్తిని ఇస్తూ మమ్మలను నిలబెట్టుతున్న పరమ తండ్రి నీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభా తండ్రి ఎన్నో ఆరాధనల ద్వారా తండ్రి 1 సంవత్సరం 6 నెలల నుండి ఎన్నో ఆరాధనలు ఇక్కడ జరిగిస్తున్నారు. వాతావరణం బాగలేకపోయినా, వర్షం వచ్చినా ప్రభా ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మమ్మలను ప్రభా తండ్రి ఆరాధనను ఆగకుండా మీరు కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందరో నీ విలువైన మాటలు వింటున్నారు ప్రభా, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి. మరి ఈ వాక్యము ద్వారా మరొక్క తండ్రి ఆత్మీయ అభివృద్ధిలోనికి మమ్మల్ని మీరు నడిపించండి. వాక్యాన్ని వివరిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలందరికీ సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నిండుగా మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే శబ్దం ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ రక్షణ మార్గంలో మీరు నడిపించి వారికి కావలసిన దీవెనలను, ఆశీర్వాదములను పరలోకపు తండ్రి తండ్రి మార్గాన్ని వారు తండ్రి సిద్ధపరచమని మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. కొద్ది మందిగా కూడుకుంటున్న మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఎదుట మేము దీన మనసుకులు ఎదుట తండ్రి ప్రభాపు తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన మీ రాజ్యానికి చేర్చుకుంటారని, మాకు సమాధానం దయచేస్తారని, ఈరోజు ఉన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తారని విశ్వాసముతో మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు, అతి పవిత్రమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన సంఘమంతటికి జగత్తుకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఎవరు అల్లరి చేయకూడదు. అల్లరి చేస్తే వారికి పెనిష్మెంట్ ఉంటుంది. పెనిష్మెంట్ అంటారు అంటే కొట్టడం జరుగుతుంది. నిశ్శబ్దంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నామని భయము కలిగి, భక్తి కలిగి, శ్రద్ధాశక్తులతో ఎవరైతే వాక్యాన్ని వింటారో, దేవుణ్ణి వెతుకుతారో వారందరికీ దేవుడు దొరుకుతాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతాడనే భయముతో ఎవరైతే మందిరానికి వస్తారో వారందరికీ దేవుడు సమీపంగా దగ్గరగా ఉంటాడనమాట. మంచిది, సంతోషం. మరి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. తుఫాన్లు జరుగుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, భయంకరమైన గాలులు వేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మనకి సరైన సౌకర్యం లేకపోయినా, మందిరంలో గచ్చు లేకపోయినా, నేల మీదే కొంచెం సమ్మగా ఉన్నా, అంత నీట్గా అఫీషియల్గా లేకపోయినా మీరు చాలా ఇష్టపడి స్థలానికి వస్తున్నారు. అందరిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మాలపేటలో నివాసం ఉంటున్న గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరూ క్షేమంగా ఉండాలని, మీ అందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మలను రక్షణ మార్గంలో నడిపించాలని ఎదురు చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన ప్రసంగాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక రక్షణ లేనివారు, బాప్తిసం పొందుకోలేని వారు చాలా జాగ్రత్తగా వినాలి. మీ కొరకు నేను ఈరోజు మంచి వాక్యాన్ని మీకు వినిపించాలని నేను సిద్ధపడి ఇక్కడ నిలబడ్డాను. ఈరోజు మనం చెబుతున్న వాక్యం అంశం ఏంటంటే, రక్షణలో దేవుడు ఏమిస్తాడు. రాసుకున్నవారు రాసుకోండి, గుర్తుపెట్టుకున్నవారు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? రక్షణలో కరెక్ట్గా నించోవాలి. కాళ్ళు అటు ఇటు ఊపకూడదు, కరెక్ట్గా నించోవాలి. ఇంకా అలా నేను ఎలా నించున్నా అలా నించోవాలి.
రక్షణలో దేవుడు ఏమిస్తాడు అనే విషయం మీద 3 పాయింట్లు చెప్తున్నాను. ఎన్ని పాయింట్లు అంట? 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు లాస్ట్లో అడుగుతాను అన్నమాట. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏం చెప్పానో అడుగుతాను. అందుని బట్టి మీరు జాగ్రత్తగా వినాలి. జల్లేసుకోవడమో, అలా అలా నొక్కుకోవడమో, అలా కూర్చోవడమో కాదు. ఈ మందిరము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇదిగో ఆ బుక్లో రాసుకోండి, పర్లేదు. ఆ బుక్ తీసుకోండి, దాంట్లో పేపర్లు తీసుకోండి. నేను పేపర్లు తీసుకొచ్చాను. ఓకేనా? రైట్. చూద్దాం. మొదటికి ఒక మాట చూద్దాం. అంశం ఏంటంటే ఈరోజు అమ్మా అశోకు ఏం చెప్పాను అంశం? రక్షణలో దేవుడు ఏమిస్తాడు. మీకు డౌట్ రావాలి. బాప్తిసం తీసుకోమంటారు, రక్షణ తీసుకోమంటారు, దేవుడిని నమ్ముకోమంటారు. రక్షణలో ఉంటే మాకు ఏంటయ్యా లాభము అని మనకి ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి ఈరోజు జవాబు దొరుకుతుంది. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను, నాకేంటి లాభము అని మీకు సందేహం వస్తే దేవుడు ఏమి లాభాలున్నాయో, ఏమి దాచాడో రక్షణలో స్పష్టంగా మాట్లాడుతున్నాడో మొదటిగా ఒక అద్భుతమైన మాట మనము చూద్దాం. లూకా గారు రాసిన సువార్త నెంబర్ పాయింట్ 1 చెప్తున్నానే. పాయింట్ 1, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 48వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. పేజీ నెంబరు 58వ పేజీ నెంబరు. అర్థమవుతుందా? తీసారా? ఫాస్ట్గా ఉండాలి. ఈ పాటకి మీకు మొత్తం బైబిల్ తీసేయాలి. జ్యోతమ్మ తీసేయాలి. ఇంటి దగ్గర 66 పుస్తకాల పేరు చదివిస్తాను. ఎక్కడెక్కడ ఏ పుస్తకం ఉందో వెంటనే తెలిసిపోద్ది. నేను చెప్తాను, చిట్కాలు చెప్తాను. 58వ పేజీ లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 48వ వచనము. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీతో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అమ్మా నీ పాపాలు నేను క్షమించాను, నీ పాపాలు క్షమించాను, నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడు. మనకి రక్షణలో ఏమి దేవుడిస్తాడు అంటే మన పాపములను, అపరాధములను, మనన్నిటిని ఏం చేస్తాడంటే దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఒకప్పుడు మేము దొంగతనం చేసాం, ఒకప్పుడు మేము వ్యభిచార పని చేసాం, ఒకప్పుడు మేము ఎదుటి వారిని మోసం చేసాం, ఒకప్పుడు మేము మా మనసుకి, మా శరీరానికి నచ్చినట్టుగా మేము తిరిగాము, ఎంతోమంది హత్యలు చేశాము, ఎంతోమందిని అన్యాయంగా దోచుకున్నాము, ఎంతోమంది అబద్ధ సాక్ష్యాలు పలికాము, ఎంతోమంది పాడైపోవాలని మేము కోరుకున్నాము, ఎంతోమందిని మేము నశింపజేయాలని మేము ఆలోచించాము, ఎంతోమంది బాధల్లో కష్టాలు ఉంటే మేము నవ్వుతూ ఆనందాన్ని అనుభవించాము అనుకున్న వారందరూ ఎవరైతే రక్షణలోనికి వస్తారో వారు చేసిన పూర్వపు పాపాలన్నీ ఏం చేస్తాడంటే దేవుడు క్షమిస్తాడంట. నువ్వు దొంగతనం చేసావా, వ్యభిచారం పని చేసావా, త్రాగుడు తాగావా, లేకపోతే ఎవరినైనా మోసం చేసావా, ఎవరికైనా ద్రోహం చేసావా, ఎవరికైనా అన్యాయం చేసావా, ఎవరిదైనా అన్యాయంగా దోసేసుకున్నావా, నువ్వు ఏ పని చేసినా, నువ్వేమి చేసినా రక్షణలోనికి నువ్వు వస్తే, దేవుణ్ణి నమ్మి బాప్తిసము పొందితే, నువ్వు చేసిన పాపములన్నీ దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. చెప్పాలా? యాక్టివ్గా ఉండాలి, సీరియస్గా ఉండాలి. నేను ఎంత ఉజ్జీవంగా చెప్తున్నానో ఆన్సర్స్ కూడా అంత ఉజ్జీవంగా మీకు సమాధానం రిప్లై రావాలి. అర్థమవుతుంది కదా? మనం చేసిన పూర్వ పాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడంటే రక్షణలో క్షమిస్తాడు. అంటే రక్షణలో దేవుడు మనకి ఏమిస్తాడంట? మొదటిగా క్షమాపణ ఇస్తాడు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 క్షమాపణ ఇస్తాడు. దేవుని నమ్ముకొని దేవుని రక్షణ మార్గంలో మనం నడిపిస్తే మనం రక్షింపబడతాం, క్షమించబడతాం. మన తల్లో, మన తండ్రో, మన అమ్మో, మన నాన్నో, లేకపోతే మన చేసుకున్న భర్తో, చేసుకున్న భార్యో, కడుపు పుట్టిన పిల్లల తల్లిదండ్రుల్లో క్షమించకపోవచ్చు. కానీ ఈరోజు మనం ఆరాధిస్తున్నామే దైవము, మనం కొనియాడబడుతున్నామే ఆరాధ దైవము ఆ యేసు ప్రభు వారు మనందరినీ ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఎవరిని క్షమిస్తాడంట?
నమ్మి బాప్తిసము పొంది నమ్మి రక్షణలోనికి వస్తారు. ఈ దేవుడు నన్ను రక్షిస్తాడని ఎవరైతే నమ్ముతారో వారందరిని దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఎఫెసీ పత్రిక అపొస్తలుడైన పౌలు, అలా వెనక్కి వెళ్ళండి, వెనక్కి కాదు ముందుకు వెళ్ళండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 171వ పేజీ, 173 పేజీ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు 7వ వచనములో ఒక చక్కటి మాట రాయబడుతుంది. దానికి సందర్భంగా దానికి అనుకూలంగా ఉండే మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. దేవుని కృప మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఏంటంట? ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములనుకును క్షమాపణ మనకి కలిగిచున్నది. దొరికిందా పాయింట్? ఏంటంట? మనకి రక్షణలో ఏమి ఇస్తాడంట? దేవుడు క్షమాపణ ఇస్తాడు. దేవుడు ఆ క్షమాపణ ఇస్తున్న మాటకు దానికి అనుకూలంగా ఉన్న మరొక మాట అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 7వ వచనములో ఏమని రాయబడుతుందో మరొకసారి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగు ఉన్నది. మన అపరాధములకు, మనం చేసిన పాపాలకు, మనము చేసిన అపరాధములకు, మనం చేసిన మోసాలకు, మనం చేసిన ద్రోహాలకు, మనం చేసిన అన్యాయాలకు క్షమాపణ ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఏమిస్తాడంటే దేవుడు రక్షణలోకి వస్తే క్షమాపణ ఇస్తాడు. దేవుడు క్షమాపణ ఇచ్చే గొప్ప దేవుడు మనము ఆరాధిస్తున్నాము. ఒక అద్భుతమైన మాట మనం ఈరోజు క్రైస్తవ సమాజానికి సోషల్ మీడియా ద్వారా కూర్చుంటున్న మీకు కూడా ఒక అద్భుతమైన దేవుడు ఒక మాట రాయించాడు. అమ్మ, రక్షణలో దేవుడు ఏమిస్తాడు? మనకు క్షమాపణ ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నేను పేర్లు పెట్టి అడుగుతాను. మీరు చచ్చిపోయినంత వరకు, నేను చచ్చిపోయినంత వరకు సోషల్ మీడియాలో ఆ వీడియో అలాగే ఉంటుంది. దాన్ని బట్టి మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. అర్థమవుతుందా? దేవుడు ఏమిస్తాడంట? మనకు రక్షణ మార్గంలో క్షమాపణ ఇస్తాడంట. ఆ క్షమాపణ ఇచ్చాడా? మనం చేసిన పాపాలు, అపరాధములు, ఎన్నో మోసాలు, ద్రోహాలు, ఇవన్నీ ఏం చేస్తాడంటే ఆ రక్షణలో అన్ని తుడిచివేస్తాడు, మనల్ని అందరినీ క్షమిస్తాడు. ఆ క్షమించిన దేవుడు మనల్ని ఏమంటున్నాడో తెలుసా? ఎలా ఉండమంటున్నాడో తెలుసా? క్రైస్తవ సమాజానికి నేను మాట్లాడుతున్నాను, నాకు కూడా వర్తిస్తుంది మాట. నాతో పాటు నాకులా వాక్యం చెప్పేవారు సేవకులు అందరికీ వర్తించే మాట, విశ్వాసులు కానీ అందరికీ వర్తించే మాట, అద్భుతమైన మాట రాయించాడు. ఎఫెసీ పత్రిక, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం ఒక్కసారి చదవండమ్మా. ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి, ఎలా ఉండమంటున్నాడో తెలుసా? క్రైస్తవ సమాజముని రోజు దయ, జాలి, కనికరము, ఈ లక్షణాలు కరువైపోతున్నాయి. ఎవడు ఎలాగపోతే నాకేంటో, నా భార్య బాగుంది, నా భర్త బాగున్నాడు, నా పిల్లలు బాగున్నారు, నా తల్లిదండ్రులు బాగున్నారు, నా బంధువులు బాగున్నారు, నా కుటుంబం వాళ్ళు బాగున్నారు అనేసి ఏం చేస్తున్నారంట? దయ లేదు, కనికరము లేదు, జాలి లేని మనుషులుగా ఈరోజు జీవిస్తున్నారట. వారందరికీ దేవుడు ఒక అద్భుతమైన మాట రాసిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమును మీరును ఒకడునొకరు క్షమించుడి. యేసుక్రీస్తు మనల్ని క్షమించాడా? ఎన్నోసార్లు ఉమ్మేశారా? మనమేనా ఉమ్మేసింది? మనమేనా పిడిగుద్దులు గుద్దింది? మనమేనా ఆయన సిలువ ఎక్కించింది? మనమేనా ఆయన సిలువ ఎక్కించింది? మనమేనా ఆయన రక్తాన్ని కార్చింది? మనమేనా ఆయన కొరడాలతో కొట్టించింది? మనమేనా మనం చేసిన అపరాధములనా? అయితే ఇవన్నీ క్షమించాడు కదా. క్షమించిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు కూడా ఎదుటి వ్యక్తిని క్షమించండి. అరే నాయనా, అరే నా రక్తంలో కడగబడిన సంగమా, నా విశ్వాసులారా, నా పిల్లలారా, మీరు ఎలాగైతే నేను క్షమించాను మిమ్మలను, మీరు కూడా సాటి సహోదరుని, సాటి వ్యక్తిని మీరు అదే మారుగా క్షమించండి. ఒకప్పుడు మీకు మోసం చేయొచ్చు, ద్రోహం చేయొచ్చు, మీ మీద నిందలేయచ్చు, మీ మీద లేనిపోని మాటలు ప్రచారం చేయొచ్చు. అయినా సరే వారి మీద మీరు శత్రుత్వం పెంచుకోవద్దు. పగ తీర్చుకోవడానికి మీ పని లేదు, పగ తీర్చుకునే వాడిని నేను ఉన్నాను. కానీ మీరు ఏంటో తెలుసా? మీరు క్షమించే లక్షణం కలిగి ఉండాలి. ఎలాంటి లక్షణం కలిగి ఉండాలంట?
క్షమించాలి. ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నావంటే ఇంకా నీవు మారలేదని అర్థం. ఒక వ్యక్తిని నేను ప్రేమించలేకపోతున్నానయ్యా అంటే ఇంకా నువ్వు పూర్తిగా మారలేదు అని అర్థం. ఇది నేను బాప్తిసం పొందిన వారికి, రక్షణలో ఉన్నవారికి, దేవుడు మా రక్షకుడు అని స్వీకరించిన వారందరికీ నేను చెబుతున్నాను. ఎదుటి వ్యక్తిని క్షమించేవారుగా మనం ఉండాలి. ఈరోజు చూడండి, సేవకులంటే సేవకులకు పడదు, సంఘం అంటే సంఘానికి పడదు, తమ్ముడంటే అన్నకు పడదు, అన్నంటే తమ్ముడికి పడదు, తోటికోడలకు పడదు, అత్తమామలకు పడదు. అత్త కోడలికి పడుతుందా, తోటికోడలకు పడుతుందా? పడదు. శత్రుత్వం పెంచేసుకుంటున్నాం, క్షమించలేకపోతున్నాం. అయ్యో, క్రీస్తు ముఖం మీద ఉమ్ము వేస్తేనే క్షమించాడే, కొరడా దెబ్బలు కొట్టిన వారినే క్షమించాడే, ఎంతో అపహాసం చేసిన వారినే క్షమించాడే. నేను ఆ దేవుని నమ్ముకున్నాను, నేను ఎలాంటి లక్షణం ఎందుకు లేదనే బాధ మనుషులకి లేదండి, విశ్వాసులకి. అలాంటి బాధ ఉండాలి. ఏం కలుగుతుందంట దేవుడు రక్షణ మార్గంలో? రక్షణలు ఏమిస్తాడంటే దేవుడు మనకి క్షమాపణ ఇస్తాడు. నెంబర్ 1 పాయింట్ అయ్యింది. నెంబర్ 2, క్షమించండి, ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇంకా ఏమిస్తాడంటే, రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అలా వెనక్కి రండి, వెనక్కి, ముందుకు కాదు, వెనక్కి రావాలి, కొన్ని పేజీలు మాత్రమే. 4వ అధ్యాయము 7వ వచనంలో, 4వ అధ్యాయము 7వ వచనంలో మంచి మాట రాయబడింది. 135వ పేజీ. ఇదంతా నెంబర్ పాయింట్లు వస్తున్నాయి, రిఫరెన్స్లన్నీ జాగ్రత్తగా రాసుకోండి, నేను చదువుతున్నాను స్పీడ్గా. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారమునందున వాడు, తన పాపములను ప్రాయశ్చిత్తునందున వాడు ధన్యుడు. ఎవరైతే దేవుని చేత క్షమించబడ్డాము, దేవుడు నన్ను క్షమించాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, 135వ పేజీ నెంబర్. ఇలా కూడా ఎవరు చెప్పరు తెలుసా, పేజీ నెంబర్ కూడా చెప్పరు. అక్కడ ఉన్నాం, ఎపిసి పత్రికలో ఉన్నామా, కొంచెం వెనక్కి వస్తే సరిపోద్ది, కొన్ని పేజీలు వెనక్కి వస్తే సరిపోద్ది. 135వ పేజీ 4వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాడు తెలుసు? ఎవరైతే రక్షణలో ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి స్వీకరిస్తాడో, ఎవరైతే దేవుని రక్షకుడుగా అంగీకరిస్తారో, నా పాపములను క్షమించాడని విశ్వాసము కలిగి జీవిస్తారో వారంట ధన్యులంటండి. ధన్యులంట. మరొకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారమునందునవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందునవాడు ధన్యుడు. ధన్యుడు, ధన్యుడు. వాడు మారాడా, వాడు మారు మనిషి పొందాడా, వాడు బాప్తిసం పొందాడా, వాడు ధన్యుడు, వాడు గొప్పవాడు. వాడు పేదోడు కాదు, లోకంలో పేదోడు వచ్చి, కానీ నా దృష్టిలో వాడు గొప్పవారు. ధన్యులు అనే మాట ఎవరిని అంటామండి? ముఖేష్ అంబానీ ఎవరు? పేదోడా? ధన్యత కలిగిన వాడేనా? ధనం కలిగిన వాడేనా? మరి ఏంటి ప్రభు ఏంటి? రక్షణ మార్గంలో ఉన్న వారికి ఎవరైతే తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతాడో వాడిని ఏమంటున్నాడు తెలుసా? ముఖేష్ అంబానీ కంటే గొప్పవాడు అంటున్నాడు. అర్థమవుతుందా? ఎవరైతే క్రీస్తుని బాప్తిసం తీసుకుంటారో, రక్షణ పొందుకుంటారో, అయ్యో నేను పాపిని ప్రభువా, నా కొరకు నువ్వు మరణించావా, నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చావా, నన్ను పరలోకానికి చేర్చడానికి లోకానికి వచ్చావా, దీనుడుగా బ్రతికావా, గుడిసెలో బ్రతికావా, తినడానికి తిండి లేదా, నీకు ఉండడానికి ఇల్లు లేదా, వస్త్రాలు లేవా, సరైన వస్త్రాలు నీకు లేవా, అంత భేదగా బ్రతికావా, నా కొరకు నన్ను రక్షించడానికి అని ఎవరైతే విషయాలన్నీ హృదయములో మదిలి, హృదయంలో గుర్తుండి కన్నీరు కార్చి పశ్చాత్తాప పడతాడు, వాడంట ధన్యుడు, అంటే గొప్పోడు. ఇప్పుడే మీరు బాప్తిసం తీసుకున్నారనుకోండి, నీకు ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, నువ్వు వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోవచ్చు, నడపడానికి వాహనం లేకపోవచ్చు, చెవులీలకు పెట్టుకోవడానికి గొలుసులు కానీ చెవులీలు కానీ బంగారపు లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు గొప్పదానివు, నువ్వు గొప్పడురా నాయన. నా దృష్టిలో ముఖేష్ అంబానీ కంటే, బిల్ గేట్స్ కంటే నువ్వు గొప్పోడు. నువ్వు అంత గొప్పడు, అంత ఉన్నతమైన వాడు. ఎందుకు తెలుసా? ఈ లోకం ఎంతకాలం ఉంటామండి? ఎంతకాలం ఉంటాం? అరిసి 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 నేను చెప్తున్నాను, ఎంతకాలం బ్రతుకుతాను, ఎప్పుడు పోతాం తెలియదు. మన కాకినాడ కల్పన సెంటర్లో 10 గంటలకి ఘోర ప్రమాదం జరిగింది. 120 స్పీడ్లో కారు, ఇప్పుడే తీసిన కొత్త కారు వచ్చి ఢీ కొట్టింది. కారు పిల్లి మొగ్గలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే అక్కడికి చనిపోయారు. ఒకవేళ మనము చనిపోవచ్చు, కానీ ఇక్కడ చనిపోయినా పరలోకంలో యుగ యుగాలు మనం బ్రతికి ఉంటాము. అందుకు గొప్పలు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉండిపోం కదా. ముఖేష్ అంబానీ అన్నా, బిల్ గేట్స్ అన్నా, టాటా వారైనా ఎవరైనా సరే మరణిస్తారు.
కానీ పరలోకములో మరణం అనేది ఉండదు. మరణం అంటే ఏంటని అడుగుతాం అక్కడ. ఇక్కడైతే చచ్చిపోతామంటే పిల్లలకు కూడా తెలుసు. నా పిల్లలకు కూడా, కూతుర్లు కూడా సెల్ల చూసినప్పుడు డాడీ చనిపోయాడా, డాడీ చనిపోయాడా, డాడీ చచ్చిపోయాడా అంటారు. తెలిసిపోయింది వాళ్ళకి కూడా, చనిపోవడం అంటే ఏంటో తెలిసిపోయింది. కానీ పరలోకములో మరణం అనేది ఉండదు. పరలోకములో చావు అనేది ఉండదు. దేవుడు ఏమిస్తాడంట? రక్షణలో ఉన్నవారికి ధన్యుడు అంటున్నాడు. రక్షణలో ఉన్నవారిని ఏమంటున్నాడంట? ధన్యులు అంటున్నాడు. దేవుడు తన ఉచితమైన కృపచేత ఎవరైతే నేను పాపినని ఒప్పుకుంటారో వారి పాపాలన్నీ క్షమిస్తాడంట, క్షమాపణ ఇస్తాడు. రక్షణలో దేవుడు ఏమిస్తాడు అంటే, ఇదిగో నాకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ఏమిచ్చాడా? బంగారం ఇచ్చాడా? ఉండడానికి ఇల్లు ఇచ్చాడా? కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడా? మీకు వ్యాపారం ఇచ్చాడా? ఏమిచ్చాడు? మీ దేవుడు నమ్ముకున్నావు కదా, ఏం బాగుపడ్డావంటే, నా దేవుడు నాకు ఏమిచ్చాడు తెలుసా? నన్ను క్షమించాడు. నేను ఎన్నో పాపాలు చేశాను, మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి నాకు, అవన్నీ నా దేవుడు క్షమించాడు. నేను గొప్పదాన్ని నా దేవుడి దృష్టిలో. నేను అదే అంటాను. మన వేటకి వెళ్ళాను కదా, పెయింటింగ్ వర్క్ లేక 2 రోజులు వేటకి వెళ్ళాను. చాలా జాగ్రత్తగానండి. నేను వేటకి తీసుకెళ్ళిన అబ్బాయి ఏమన్నాడు తెలుసా? అప్పుడు నేను వాళ్ళతో వెళ్ళేటప్పుడు చిన్న అబ్బాయి, ఇప్పుడు పెళ్ళి అయింది. వాళ్ళ ఆవిడ కూడా డెలివరీకి వెళ్ళింది ఒప్పడ. విషయం ఏంటంటే, మామయ్య అందరూ బాగున్నారు, మాతో ఆటకు వచ్చిన వాళ్ళు అందరూ, నువ్వు ఒక్కడవే బాగులేవు. అందరూ వ్యాపారాలు చేసుకున్నారు, అందరూ ఇల్లులు కట్టుకున్నారు, అందరూ మంచి హోదాలో ఉన్నారు, నువ్వు ఒక్కడవే ఇలా ఈ స్థితిలో ఉన్నావు అనేసి అంటే నేను వెంటనే ఏమన్నా తెలుసా? అరే, ఈ లోకంలో నేను పేదవాడిని, కానీ దేవుని దృష్టిలో నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను రా. వాళ్ళందరికంటానా వారికి వ్యాపారాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, వారికంటే కొదువు లేదు, వారికంటే లోటు లేదు. కానీ నేను దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నేను ఎలాంటి వాడినంట? గొప్పోడుని రా అన్నాను. ఆ స్థాయికి వెళ్ళాలి మన విశ్వాసం. ఆ స్థాయికి మన విశ్వాసం వెళ్ళాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? మనం చేసే ఒక పొట్లం ఇచ్చేస్తే రాదు. పేదోళ్ళకి అన్నం పెడుతున్నాం కదా మనం సంఘం తరపున. మన బైబిల్ స్టూడెంట్స్ అందరూ డబ్బులు వేసుకొని వారి కష్టార్జితంతో పేదలకు ఆహారం పంపిణీ పెడుతున్నాం కదా. అది మనకి రక్షణ, మన క్షమాపణ ఓ పొట్లం ఇచ్చేస్తే రాదు. లేకపోతే ఇందాక ఒక ఆయన వచ్చాడు కదా, అడుక్కున్న ఆయన వచ్చాడు కదా, ఏదో పేపర్ పెట్టుకుంటూ వచ్చాడు, కార పెట్టుకుని మెక్కుకుంటూ వచ్చాడు, మనం ఎంతో కొంత సాయం చేస్తాం, దానివల్ల వచ్చేస్తుందంటే రాదు. ఎవరికొని భోజనం పెడితే వచ్చేస్తుందా? రాదు. పోనీ హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళి ఒక బ్లడ్, నేను 5 సార్లు 3 సార్లు బ్లడ్ ఇచ్చాను, ఈ బ్లడ్ ఇస్తే రక్షణ వచ్చేస్తుందా? నాకు నా పాపాలని క్షమించబడతాయా? లేకపోతే ఎవరికో ఒక్క ఆపదలో ఉన్నారు, కొంత అమౌంట్ సాయం చేశాను, వచ్చేస్తుందా రక్షణ? రాదండి. మన క్రియల వల్ల మనకి రక్షణ రాదు, కానీ ఆయన ఉచితమైన కృపచేత మన పాపాలను క్షమిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆ రక్షణను మనం సంపాదించుకోవాలంటే అది విశ్వాసం ద్వారానో లేకపోతే క్రియల ద్వారానో రాదు, కానీ ఆయన ఉచితంగా ఆయన ఇచ్చేదే మనకి రక్షణ. ఉచితంగా, అది దానికి వెల ఉండదు. బాప్తిసం తీసుకో అమ్మా, నాకు 10,000 ఇవ్వు, నీ బాప్తిసం ఇస్తానని ఎవరన్నా అంటారేటి? ఉచితంగా ఇస్తారు. అవసరమైతే నీకే బైబిల్ ఇస్తారు, అవసరమైతే నీకే బట్టలు పెడతారు, అవసరమైతే నీకే ఒక బహుమతి, ఒక మంచి వాక్యాన్ని ఒక ఫ్రేమ్ చేసి ఇస్తారు కొంతమంది సేవకులు అయితే. అమ్మ బాప్తిసానికి 5,000, బాప్తిసానికి 10,000, రక్షణలోనికి వచ్చే వారికి వెల ఉంటుందా? ఏముండదు కదా. ఉచితంగా ఇచ్చేది, అది ఉచితంగా ఇస్తారు. ఇప్పుడే నువ్వు బాప్తిసం పొందితే, ఇప్పుడే మనం సంఘం అయిపోయిన వెంటనే వెళ్ళి, సముద్రం మన చర్చి వెనకాతలు ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి, అమ్మా ఇదిగో నేను పాపిని, ప్రభువు నన్ను క్షమించాడు, నేను ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నాను, అని నిత్య రాజ్యంలో నేను వెళ్ళాలనుకుంటున్నానని మనం ఇప్పుడే మీరు విశ్వాసం కలిగి ఉన్నారనుకోండి, చర్చ అయిపోయిన వెంటనే వెళ్ళి నీటిలో ముంచేసి బాప్తిసం ఇవ్వచ్చు. దానికి 5,000, 2,000, 1,000 రూపాయలు ఏ ఖర్చు లేదు. అది ఉచితంగా దేవుడు ఇచ్చేది, ఉచితంగా ఇచ్చేది. ఎన్ని పాయింట్లు చెప్పాను నేను చెప్పానా? ఒకటే, క్షమాపణ 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 అని ఒకటే చెప్తున్నాను. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్క పాయింట్, మైండ్ ఇక్కడ పెట్టాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. పక్కన మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయినా కనీసం చిన్న దిగులు కూడా చెందకూడదంట. విశ్వాసకు అంత ధైర్యం ఉండాలి, అంత ధైర్యం ఉండాలి. అలాంటి సేవకురాలు ఇక్కడికి తీసుకొస్తాను మన మీటింగ్స్లో. వాళ్ళ అమ్మ చనిపోయి 2 రోజులు అవుతే వాక్యం చెప్పడానికి వెళ్ళింది. ఒకే ఒక కూతురు అమ్మాయికి, ఆవిడకి, వాళ్ళ అమ్మకి ఒక్కడితే కూతురు. ఎంత గారాబంగా పెంచి ఉంటుంది.
అలాంటి తల్లి దూరం అయిపోతే ఎంత దుఃఖంలోనికి వెళ్ళిపోతాం, మనం బయటకు వస్తామా? బయటకు రావడం కాదు కదా, మెసేజ్ చెప్పిందంటే ఎంత గ్రేట్ అమ్మాయి. మా చెల్లెమ్మని నిజంగా మీ అందరికీ పరిచయం చేస్తాను. ఎందుకో తన్నే తీసుకురావాలని ప్రేరేపణ కలుగుతుంది. ఈ కూడికలు 2 రోజులు కూడికలు పెట్టాలని ఆలోచన ఉంది. ఎవరిని సెలెక్ట్ చేద్దామా, సేవకులను ఎవరిని తీసుకొద్దామంటే తననే దేవుడు నాకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఇంకొక సేవకులు 2-3 సెలెక్ట్ అనుకుంటున్నాను, కానీ ఇంకా ఎవరనేది నిర్ధారించలేదు, నేను కన్ఫర్మ్ చేయలేదు. దేవుడు ప్రార్థన చేస్తున్నాను, ఎవరు బాగుంటారో అనేది ప్రార్థన చేద్దాం. ఓకేనా? విశ్వాసి అట్టి ధైర్యంగా ఉండాలంట. ఎట్టి వెళ్ళకూడదు మన ఆలోచన. దేవుడు ఉన్నాం, దేవుడు చూస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సంతోషిస్తాం, దేవుని ఆనందిస్తాం, దేవుడి దీవెనలు పొందుకుంటాం, దేవుని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మాటలు వింటున్నాను కాబట్టి నా చెవులు పనిచేయాలి, నా చూపు పనిచేయాలి, నా మెదడు పనిచేయాలి, నా మనసుని ఇక్కడ కేంద్రీకరించగలనే దృఢ విశ్వాసముతో ఉంటారో వారందరితో దేవుడు సమీపంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సెకండ్ పాయింట్ రాసుకోండి, నిత్య జీవం. మొదటి ఏంటంటే క్షమాపణ. నెంబర్ 1 క్షమాపణ. నెంబర్ 2 నిత్య జీవం. చూడండి, ఎవరైతే రక్షణలో ఉంటారో వారందరికీ దేవుడు ఏమిస్తాడంట? నిత్య జీవాన్ని ఇస్తాడు. మీరు చెప్పాలి, నేను టైటిల్ చెప్పేసానా? 2 పాయింట్ ఏం చెప్పాను? నిత్య జీవం. రక్షణ మార్గంలో ఉంటే దేవుడు ఏమిస్తాడా అని అంటే మీరు ఏమన్నా తెలుసా? నాకేమిస్తాడో తెలుసా? నిత్య రాజ్యం ఇస్తాడు. ఈ లోకం నిత్యం కాదు, ఈ ఆకాశం ఉండదు, ఈ భూమి ఉండదు, ఈ కనిపిస్తున్న చెట్లు ప్రకృతి ఏముండదు, అన్నీ లయమైపోతాయంట. మహావేంద్రముతో మొత్తం అన్ని శ్వాస అయిపోతాయి. ఏముండదు, సముద్రమా ఉండదు, భూమా ఉండదు, ఆకాశమా ఉండదు, నక్షత్రాల ఏముండవు, మన కంటికి కనిపించిన భూమి మీద ఏమి ఉండవు, అన్నీ ఒక రోజు తుడిచికి వెళ్ళిపోతున్నాయి. కానీ పరలోకం శాశ్వతమైనది, శాశ్వతంగా ఉండే లోకం అది. నిత్య జీవం అంటే తెలుసా? నిత్యం జీవిస్తాం. ఇందాక చెప్పానా? ఎంతకాలం బ్రతుకుతావు జ్యోతి? 200 సంవత్సరాలు బ్రతుకుతావా? పోనీ 100 బ్రతుకుతావా? ఎప్పుడు పోతామో తెలీదు, ఏ క్షణం పోతామో మనకు తెలీదు. బైబిల్ గ్రంథములో 100 సంవత్సరాలు బ్రతికేవారు ఉన్నారు, అలాగ 120కి వచ్చారు, అలాగ 60కి 70కి 80కి వచ్చారు. ఇంకా ఏమన్నారు తెలుసా? మీరు నీడ వంటి వారా, మీరు ఆవిరి వంటి వారా, మీరు నీటి వంటి వారా, మీరు అంతలో కనబడిపోయి ఇంతలోనే మాయమైపోయి ఆవిరి ఎలా కనబడదో అలా ఆవిరి ఎలా వెళ్ళిపోద్దు కనబడదో అలా మీరు మాయమైపోతారా? మీ జీవితం ఏపాటిదిరా? ఇంతలో కనబడి అంతమైపోయిన ఆవిరి వంటిదిరా అని యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. ఎప్పుడు ఉంటామో తెలీదు. ఈ భూమి శాశ్వతం కూడా కాదు, ఈ ఆకాశం శాశ్వతం కాదు, ప్రకృతి శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనది లోకం ఒకటి ఉంది. అదేంటో బైబిల్ గ్రంథాన్ని అడిగి మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. చివరికి వెళ్ళాలి, చివరికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. పేజీ నెంబరు 203 పేజీ, 203 పేజీ, 2వ పేజీ, 202. అక్కడ 5వ అధ్యాయం ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడును, దేవుని చేత పిలవబడి తనకు విధేయులై వారందరికీ నిత్య రక్షణను కారుకుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని చేత పిలవబడి ఆయనకి విధేయులై ఉంటారో, బ్రతుకుతారో, లోబడతారో, ఆయన సన్నిధికి విలువనిస్తారో వారందరికీ దేవుడు ఏమిస్తాడంట? నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఆ వ్యక్తి ఏం చెప్పాను? ఎవరైతే దేవుని పిలుపుకు లోబడతారో, ఆ విషయం చెప్తాను వచ్చే వారం. దేవుడు ఎలా పిలుస్తాడో మాట్లాడతాను. అద్భుతమైన ప్రసంగం ఉంది. నాకు సెలవులు వచ్చిన రోజు అంతా 2-3 సబ్జెక్టులు రాసుకుంటున్నాను, వాక్యాలు మీ అందరి కోసం, మీతో పాటు నాకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఎవరైతే దేవుని చేత పిలువబడుతున్నారో, అమ్మ బాప్తిసం పొందు, రక్షణరా, అమ్మ ఈ లోకం శాశ్వతం కాదని దేవుడు పిలుస్తున్నాడు కదా. ఈ పిలుపు ఎవరైతే విధేయత కలుగుతారో, ఆయనకి లోపడతారో వారందరికంట ఏమిటంట? చదవండి, నిత్య
రక్షణకు కారకుడు ఆయన వ్యక్తి. నిత్యము రక్షణలో ఉంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి నశింపుడు. మరొక మాట చూపిస్తున్నాను, ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా ముందుకు రండి, 120కి వచ్చేయండి, 100కి 3వ అధ్యాయము 90లోకి వచ్చేయండి, 90 పేజీలోకి. 3వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయము 36వ వచనంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో నేను ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. 3వ అధ్యాయము 36వ వచనంలో బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఫాస్ట్గా తీయాలి, మీకోసమే లేట్ అవుతుంది. స్పీడ్గా అండి, పేపర్ స్పీడ్గా తిప్పాలి. 82వ పేజీ 82వ పేజీ 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వసించువాడే, చదువు అశోకు, చదువు, పర్లేదు, చదువు కదా. నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడే కానివాడు. అది మనకి అండర్లైన్ చేయకండి, మనకి ఈ పాయింట్ చాలు. కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు ఎవడంట? నిత్య జీవం గలవాడు, ఆడికి మరణం అనేది ఉండదు. కింద కూర్చోండి, శ్యాము కింద కూర్చోవాలి. పేర్లు చెప్పి పిలుస్తున్నాను, మీరు యూట్యూబ్లో మీ పేర్లు అందరూ వింటారు. చాలా బ్యాడ్ గర్ల్స్, బ్యాడ్ బాయ్స్ అని అందరు చెప్పుకుంటారు మీకోసం. ఎందుకంటే పేర్లు ఇక్కడ మెన్షన్ చేసి మాట్లాడుతున్నాను. ఫస్ట్లో చెప్పాను, క్రమముగా మర్యాదకరంగా అందంగా కూర్చొని శ్రద్ధాశక్తితో వాక్యాన్ని వినండి, మీరే బాగుంటారు. అలా విన్న వాడిని కనుక ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాను. చాలా ఇష్టం వాక్యం వినడం అంటే నాకు. ముందు కూర్చుండేవాడిని చర్చిల్లో, పెద్ద సంఘం, 100 మంది సంఘం, వెనకుండేవాడిని కాదు అస్సలు. వెనకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ అలా ముందు ఉండేవాడిని, ముందు కూర్చుండేవాడిని, చక్కగా వినేవాడిని, వాక్యం చక్కగా రాసుకుండేవాడిని. పుస్తకాలు బోల్డ్ అన్నీ ఉంటాయి నా దగ్గర, కబోర్డ్లో పుస్తకాలు బోల్డ్ అన్నీ ఉంటాయి. అలా రాసుకుండేవాడిని, అంత నోట్స్ అలా నేను రన్నింగ్ నోట్స్ అలా వాడేవాడిని. రాత్రి ఒప్పాడు మీటింగ్ వెళ్ళాం, నోట్స్ లేదు, వెంటనే సెల్లో టైప్ చేశాను, చెప్పిందంతా సెల్లో టైప్ చేశాను. అలా ఉండాలి, అంత మనం వాక్యాన్ని వినడానికి అంత ఆసక్తి ఉంటే బాగుపడతాం, మనమే బాగుపడతాం. ఏమంటున్నాడంట? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తే నా దేవుడు, యేసుక్రీస్తే నా రక్షకుడు, యేసుక్రీస్తే నా విమోచకుడు, నా కొరకు మరణించిన ఏకైక దేవుడు, పరిశుద్ధుడు, పరమతండ్రి, యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికూడదు, పాపం అనేది ఆయనకి చోటు లేదు. పాపలతో తిరిగాడు, పాపల మనుషులను బ్రతికాడు, కానీ పాపం అంటించుకోలేదు. పవిత్రమైన జీవితాన్ని జీవించిన ఆ దేవుడు నాకు కావాలని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తునందు, వాడు ఎలాంటి వాడు అంటే తెలుసా? నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఉన్న మాట అదే. ఆ మాట నేను చెప్తున్నాను. మరణం అనేదే ఉండదు, చావు అనేదే ఉండదు పరలోకంలో, ఏడుపు అనేది ఉండదు, కన్నీరు అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, ఏముండదంట. నెంబర్ 2 ఏం చెప్పానంట? మీ తలలు వెత్తి నా వైపు చూడాలి. నెంబర్ 2 ఏం చెప్పాను? రక్షణలో దేవుడు ఏమిస్తాడంట? నెంబర్ 1 ఏమిస్తాడంట? క్షమాపణిస్తాడు. నెంబర్ 2 నిత్య జీవం ఇస్తాడు. నెంబర్ 3 కాపాడుట. నెంబర్ 3 కాపాడుట. 3 అడుగుతాను, ఆ రెఫరెన్స్లు కూడా చెప్పాలి. ముగించేసుకుందాం ఈ మాట చూసుకొని. అర్థమవుతుంది కదా? లాస్ట్ పాయింట్కి వచ్చేస్తాం. లాస్ట్ పాయింట్కి వచ్చాం. కాపాడుతాడు. ఏం చేస్తాడంట రక్షణలో ఉంటే దేవుడు? ఎవరైనా అడిగారు అనుకోండి, బాప్తిసం తీసుకుంటున్నారా ఏంటంటే, క్షమిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు ఇప్పుడు చెప్తాను. ఒక పావుగంట మెసేజ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినాలి. మంచి ప్రసంగము. ఇందాక చూశారు కదా పేజీ, అదే పేజీలో ఉండండి, 90లో పేజీ. యోహాను సువార్త 10వ అధ్యాయము, దాన్ని 3 చదివాం కదా. ఇప్పుడు 90 పేజీకి వచ్చేయండి తల్లి. ఫాస్ట్గా ఉండాలా, చదువుకున్నారు కదా, ఇంటర్మీడియట్లు డిగ్రీలు చదివేసుకున్నారు కదా. 10వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. ఎలా కాపాడుతాడు దేవుడు నేను చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా విన్నాడు. దేవుడు రాయించిన లేఖన ఆధార ప్రకారంగా, నేను వాటికి నిత్య జీవనం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవంట. అర్థమవుతుందా? నిత్య జీవం ఎన్నటికీ నశింపజేసేది కాదు. ఆకాశము, భూమి, సముద్రము ఇవన్నీ లయమైపోతాయి, ఒకనొక రోజు ఉండవు.
కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఏదైతే నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నట్టు మనందరికి ఇస్తానంటున్నాడో ఆ జీవము ఎన్నటికి నశింపవు, ఎవడను వాటి నా చేతిలో నుండి అపహరింపడు. నీకు బ్రతుకునిస్తాను, నీకు జీవాన్ని ఇస్తాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు మనకు మాట ఇచ్చాడు కదా. ఆ మాటలో నుండి ఆయన చేతుల్లో నుంచి మనం ఎవడు లాగేసుకోడంట. ఆ మాటకు అర్థం, ఆ మాట నుంచి ఏదైతే నువ్వు నిత్య జీవంలో ఉన్నావు కదా, ఆయన చేతుల్లో నుండి మనం లాక్కునేవాడు ఎవడు ఉన్నాడు అంత గట్టిగా పట్టుకుంటాడంట. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ, ఎప్పుడైనా కోడి పిల్లలు చేసేటప్పుడు మీరు చూసారా? కోడి పిల్లలు చేసిన తర్వాత చిన్న చిన్న పిల్లలు వస్తాయి కదా, బయటకు వస్తాయి కదా, అప్పుడు చూసారా కోడిని? మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పటి నుంచి అన్నా, ఎంత కాపాడుతుందో తెలుసా కోడి పెట్ట తల్లి. గ్రద్ద మృంగుదామని ఆకాశం నుంచి హఠాత్తుగా కిందకి దిగి ఎత్తుకెళ్ళిపోదాం అనేటప్పటికి ఏం చేస్తుంది తెలుసా? పొడుస్తుంది, అవసరమైతే రెక్కలు విడిపి ఏం చేస్తుందంటే ఆ పిల్లందరినీ ఇలా దాచేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇలా కప్పేస్తుంది. ఎందుకంటే ఎత్తుకొని పోయేవాడు ఒకడు వస్తున్నాడు. కోడి పెట్ట ఏమంటుందో తెలుసా? తల్లి ఏమంటుందో తెలుసా? రే, నేనున్నంత వరకు నా పిల్లలను నువ్వు తీసుకెళ్ళలేవు. ఒకవేళ అది కొంచెం దూరంగా ఉంటే ఎత్తుకెళ్ళిపోద్ది గెద్ద పిల్లల్ని, కోడి పిల్లల్ని. కానీ అది దగ్గరగా ఉంటే మాత్రం తరిమి తరిమి గెద్దని తరుముతుంది. తరడమే కాకుండా ఏం చేస్తుంది తెలుసా? అవసరమైతే ఇవన్నీ దాని కౌగుట్లోనికి దాచేసుకుంటుందంట. దేవుడు అలా కాపాడతాడు మనల్ని ఎత్తుకుపోవాలని ఎంతోమంది ప్రయత్నం చేసినా, మనం నశించాలని, మనం నశింపచేయాలని మన మీద ఎన్నో ప్రయత్నాలు చేసినా దేవుడు ఎలా చేస్తాడంట? అర్థమవుతుంది మీకు? గ్రద్ద ఎలాగైతే పిల్లల్ని పట్టుకెళ్ళిపోవడానికి వస్తుందో, దుష్టుడు మనల్ని కూడా పట్టుకెళ్ళిపోవడానికి ఏదో ఒక రకంగా వచ్చినప్పుడు దేవుడు కాపుదల ఎలాగ ఉంటుందో నేను చెబుతున్నాను. పెట్ట ఎలాగైతే తల్లి, ఆ కోడి పెట్ట తల్లి ఎలాగైతే పిల్లలందరిని దాచేసుకుంటుందో, దేవుడు అలాంటి రక్షణను మనకి ఇస్తాడంటండి. అలా కాపాడుతాడంట. మొన్న నాది ఎగ్జామ్స్ పూర్తి అయిపోయినాయి కదా, సర్టిఫికెట్లు ఇస్తారు కదా, గ్రాండ్ ఫంక్షన్ ఒకటి ఉంది, దాన్ని ఏదో అంటారు, యాడ్మిషన్ ఏదో అంటారు, గ్రాడ్యుయేషన్ ఏదో అంటారు, అదేనంటారు. లాస్ట్ డే ఏమంటారు? గ్రాడ్యుయేషన్ ఏదో అన్నారు, మనకి ఇంగ్లీషు పదాలు రావు. కానీ ఏంటంటే మొత్తం ఆ రోజు పట్టాలు ఇచ్చారు మాకు. ఎప్పుడు? మొన్న శుక్రవారం. అయితే నేను వేటకి వెళ్ళి వచ్చాను, చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 8 గంటలకు రామని మెసేజ్ చేశారు, 10 అయిపోయింది. నేను ఫాస్ట్గా రెడీ అవుతున్నాను, బండి మీద టిఫిన్ కూడా చేయలేదు. వెంటనే పరిగెట్టుకుంటా బండి వేసుకుని కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. అంత ఫాస్ట్గా కాదు కానీ కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, కంగారుగా వెళ్తున్నాను. గాంధీనగర్లో రమ్య హాస్పిటల్ ఉంటుంది, అక్కడ నాది బైబిల్ కాలేజు, అక్కడ బైబిల్ నేను ట్రైనింగ్ పొందుతున్నాను. దానికి సమీపం దగ్గరికి వచ్చాను, కారు వస్తుంది ఎదరా, కారు వస్తుంది కదని కారుకి ఇలా వెళ్ళాను. ఇలా వెళ్ళగానే ఆ కారు పక్క నుంచి ఒక బైక్ వస్తుంది. నిజంగా అల్లిపోయాను. ఈ కారుకి బైక్కి మధ్యలోంచి వెళ్ళిపోయాను. నిజంగా అసలు ఆ రోజు ప్రమాదం జరగాలి, 100% ప్రమాదం జరిగిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను హార్న్ కొట్టలేదు, బైక్ వస్తుంది నేను చూడలేదు, కారు పక్క నుంచి వెళ్ళిపోతాం కదని కారు వస్తుంది, నేను కూడా అంత స్పీడ్గా వెళ్ళట్లేదు. కానీ వెళ్తుంటే అట్నుంచి బైక్ వచ్చింది, అల్లిపోయాడు పాపం పెద్ద అతను. నాకు కంగారుగా ఉన్నాను కదా, వెళ్ళిపోయాను. దేవుడు అలా కాపాడుతాడు మనల్ని. ఎలా కాపాడుతాడంట? ప్రమాదములో నుంచి కూడా దేవుడు కాపాడుతాడు, సముద్రంలో తుఫాన్ల నుంచి కూడా మనల్ని కాపాడుతాడు. పెద్ద పెద్ద ప్రమాదాలు మన మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడు. మనం రక్షణలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తాను, అద్భుతమైన మాట. అలాగా 100 పేజీకి వెళ్ళండి, 108 పేజీకి వెళ్ళండి, 110 పేజీకి వెళ్ళండి, 110 నెంబర్ పేజీ నెంబరు రోమపత్రిక, క్షమించండి ఇంకా ముందుకు వెళ్ళాలి. 140కి వచ్చేయండి అమ్మా, 139కి వచ్చేయండి. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, 139వ పేజీ 31వ వచనము. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఏమంట?
నీ మీదకి పాములు వస్తున్నాయా? ఈ మధ్యన తెగ వచ్చేస్తున్న వీడియోలు, పులులు సింహాలు మనుషుల్ని లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడే వీడియో చూశాను ఒకటి. పొలంలో పని చేసుకుంటే, అమ్మా అలా వినండి, పొలంలో పని చేసుకుంటే ఒక ఆడ మనిషిని లాక్కెళ్ళిపోయింది పులొచ్చి. మన జూలోకి ఒక అతను వెళ్ళాడు, జూలో గోడ మరి దూకాడో పడిపోయాడో అని తెలియదు, సంథింగ్ పెద్ద గోడ, జూ పార్కులో పడిపోయాడు. ఇలా కూర్చుండిపోయాడు, ఇలా వారిని ఇలా కూర్చున్నాడు. పులొచ్చి ఇలా అలా కాలుతో లాగి చూసి చూసి అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. పైనుంచి గోడ పైన చాలామంది ఉన్నారు, కర్రలెట్టు కొడుతున్నారు, అయినా వెళ్ళట్లేదు. అలా చూసి 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 మొత్తం ప్యాకెట్ వేసుకొని లాక్కెళ్ళిపోయింది. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిజంగా మనం భక్తిపరులం అయితే, నిజంగా మనం రక్షణలో ఉంటే, క్రీస్తు ప్రేమ నుండి దేవుణ్ణి మన పక్షమునుంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, మనకి విరోధి ఎవడు? సింహం వస్తుందా? దాడి చేయదు. భక్తుల్ని సింహాల బోన్లు వేసేసినా ఏం చేయలేదంట, అగ్నిగుండాలు వేసేసినా ఏం చేయలేదంట. దేవుడు మన పక్షాన్ని ఉంటే జరుగుతుంది అంటున్నాను. కాపాడబడతాం. ఏం పడతామంట? అమ్మా ఆపు. ఏం పడతామంట? దేవుడు మన పక్షాన్ని ఉంటే మనం ఏం చేస్తాం? కాపాడబడతాం. పాములు వస్తాయి. మనకు పాము వచ్చిందా? చచ్చి ఎదురుకుంటే ఇంట్లో వచ్చిందా? ఆ ఫొటోస్ కూడా ఉన్నాయా? ఏమి చేయవు. మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి చంపేస్తే ఆ వల్ల లేకపోతే వెళ్ళిపోతాయి. వెళ్ళనివాడు దేవుడు. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి అనేవాడు ఎవడున్నాడు? అది జంతువైనా ఏ దాడి మన మీద జరగదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాపాడబడతాం, రక్షించబడతామంట. ఇంకొక విషయం చెప్పనా? ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఎవరైతే దేవుని పని చేస్తారో వారికి అంట దూతలు కావలి ఉంచుతాడంట, కాపలా ఉంచుతాడంట. సెక్యూరిటీ గార్డులు ఉంటారు కొంతమంది ఇంట్లోకి. పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి. డబ్బున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్తే, మేము పెయింటింగ్ పనికి వెళ్తామా, సెక్యూరిటీ వారు ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు, పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి, ఫుల్ బందోబస్తు ఉంటుంది, గేట్లు ఉంటాయి, తాళాలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఉన్న దాడులు మాత్రం జరక్క మానవు. గంజా డ్రగ్స్ తాగేవారు మానబంధాలు చేసేసి బంగారం లాగేసుకొని ఎంతోమందిని చంపేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉంటాయి, పోలీసులు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, కుక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నిజంగా మనం భక్తిపరులం అనుకోండి, మనం ఆయన ప్రయాణంలోనూ ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నాం అనుకోండి, మనకి కాపలు ఎవరుంటారు తెలుసా? కుక్కలు కాదు, సెక్యూరిటీ గార్డు కాదు, సీసీ కెమెరా కాదంట. ఎవరుంటారో తెలుసా? పరలోకములో దేవదూతలు ఉంటాయంటండి. మన పక్కనే ఉంటాయి, కనిపించవు. జస్ట్ అలా మనకి రేకు కానీ ఫ్యాన్ పడిపోయింది అనుకో, జస్ట్ మన దేవదూతలు ఏం చేస్తారంటే అలా క్యాచ్ అందుకొని అలా పక్కన పడేసి మనల్ని ఇలా, మనకు తెలీదు ఏం జరిగింది, నేను ఎక్కడున్నానంటారు కొంతమంది యాక్సిడెంట్లు అయిన తర్వాత. ఎప్పుడైనా విన్నారా? ఎలా తప్పించేసుకున్నాను నేను? నాకు జరిగిన సంఘటనలు అల్లిపోతాం. మొన్న ఆదివారం చిన్నాళ్ళ దగ్గర మీటింగ్ జరిగిందా? మేము వెళ్తున్నాం ఉప్పాడ సెంటర్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి. వర్షం చిన్న చినుకు పడుతుంది, లైట్ లేదు, పెద్ద గోతులో పడిపోయాం. గోతు వస్తుందని సడన్గా బ్రేక్ కొట్టాను. బ్రేక్ కొట్టగానే ఈ చక్రం ఇటు వచ్చేసింది. పడిపోయినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ జరగలే. నా నమ్మకం ఏంటో తెలుసా? జరగదు. దేవుని పనిపాట్లో ఉన్నాం, దేవుడి కాపుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా? ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు, కారు మీద వెళ్తున్నాడు. వెళ్తూ 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 కారు చక్రాలు ఊడిపోయి, కారు వెళ్తుంది రన్నింగ్లో, కారు చక్రాలు వెళ్ళిపోయి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి బిందులన్నీ పడగొట్టేసింది. టైర్ ఊడిపోయి వెళ్ళిపోయింది. చిన్ని దెబ్బ కూడా తగలేదు తెలుసా? సాక్ష్యాలు చూపిస్తాను. ఇంకొక సేవకుడు ఉన్నాడు, స్టీఫెన్ బాబు అని బెంగళూరులో ఉంటాడు. ఫ్యామిలీతో భార్య భర్తలతో వెళ్తున్నాడు, నైట్ జర్నీ చేస్తున్నాడు. స్పీడ్గా వెళ్తాడు. కారు చాలా క్వాలిటీ కారు అంటే, అది మంచి రిచ్ పర్సన్. స్పీడ్గా వెళ్తున్నాడు. డివైడర్ని గుద్దుకొని కారు ఎలాగైపోయింది తెలుసా? దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. పిప్పి అయిపోయింది కారు. చిన్న గాయం కూడా భార్య భర్తలు తగలేదు. మీరు అతని సాక్ష్యం ఉంటుంది, బెంగళూరు స్టీఫెన్ బాబుని కొట్టండి యూట్యూబ్లో. ఆయన సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. ఆ రోజు యాక్సిడెంట్లు దేవుడు ఎలా కాపాడ్డాడో చాలా వివరించాడు. దేవుడు కాపుదల, దూతలై కావలి ఉంచుతాడు ఆయన ప్రయాణములో ఉంటే.
మనం మందుకి వెళుతున్నో, మనం బీచ్కి వెళ్తున్నో, మనం పార్కులకి వెళ్తున్నో, మనం తందనాలకు వెళ్తున్నో, మన శికారులు చేయడానికి వెళ్తున్నో, మనం పాపం చేయడానికి వెళ్తున్నో దేవుని కాపుదల ఉండదు. దేవుని ప్రయాణంలో నీ సంఘానికి వెళ్తున్నాను, దేవుని మాటలు వినడానికి వెళ్తున్నాను, స్వార్థకు వెళ్తున్నాను, నేను దేవుని విశ్వాసం కలిగి ఉన్నాను, ఇంకా నేను జాబ్కి వెళ్తున్నాను, నేను చదువుకోవడానికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా మన పక్కనే ఇప్పుడు కూడా ఉండొచ్చు నా విశ్వాసం. ఇప్పుడు మన మందిరంలో ఏమో దేవదూతలు ఉన్నాయేమో మనకు కనిపించవు. కానీ లేఖన భాగ ప్రకారంగా నేను చెబుతున్నాను. కీర్తన గ్రంథములో అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. ఆయన పనిపాట్లో ఉంటేనంట, చూపించాను గతంలో మీకు వాక్యాన్ని. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 91వ అధ్యాయము 11వ వచనం. నేను చెప్పింది అబద్ధం కాదండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకొందురు. ఎవరు పట్టుకుంటారంట? క్యాచ్ దేవదూతలు. మనకు కనిపించవు, అలా పడిపోతాం. చెట్టుకు కొమ్మ వేసుకుంటుంది షట్టకు, మనం అనుకుంటాం అమ్మ నా షట్ట కాపాడింది అనుకుంటాం. కాదు, మనకు కనిపించకుండానే మనకు ఒక మేలు చేసి వెళ్ళిపోతాయి దేవదూతలు. మీరు చూడండి, యూట్యూబ్లో కానీ ఏమైనా వీడియోస్ కానీ కొండల నుంచి అలా దొరుకుంటూ వెళ్ళిపోతుంటారు. సడక్కమని రాయి పట్టుకుంటాడు, సడన్గా కొమ్మ పెట్టుకుంటాడు. అవన్నీ ఉట్టిదే అనుకోండి, నిజంగా రియల్గా కూడా జరుగుతాయి అంటున్నాను. ఎవరి మీద విశ్వాసం ఉంచితే? దేవుని మీద. లవర్ మీదో, బాయ్ ఫ్రెండ్ మీదో, గర్ల్ ఫ్రెండ్ మీదో కాదు. మనం దేవుడి మీద, మన రక్షకుడి మీద విశ్వాసం ఉంచితేనంట మనం ప్రయాణం చేస్తామా, కాలేజీకి వెళ్తున్నామా, స్కూల్కి వెళ్తున్నామా, రైలు కంపెనీకి వెళ్తున్నామా, వేటకి వెళ్తున్నామా, పెయింటింగ్ పనికి వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నామా, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. రే నాయనా, ఇగో నా బిడ్డ ప్రయాణములు వెళ్తున్నాడు, అది ఎదర లారీ వస్తుంది, నా బిడ్డను కాపాడంటే దూతలంట విత్తుడు సెకండ్లో వచ్చేసి ఆ మనిషిని అలా పక్కన పెడేస్తాయంట. ఆజ్ఞాపిస్తాడంటే తన చేతులతో. చదివారు వాక్యం? తన చేతులతో పట్టుకుంటాయంటండి. రాయి తగలకుండా, వారి పాదములకు రాయి తగలకుండా కాపాడుతాడు. ఏంటంటే రక్షణలోను 3వ పాయింట్ ఏంటంట? కాపాడుతాడు. కాపాడబడతాం. కాపాడుట. ఏమిస్తాడు రా దేవుడు అంటే, ఇదిగో నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని కాపాడుతాడు? బ్రాంచ్ షాప్లో నన్ను కాపాడుతాడా? మన వెనకాతల సార కొట్లో నన్ను కాపాడుతాడా? వ్యభిచార కొంపల్లోకి, లాడ్జిల్లోకి అమ్మాయిలు తీసుకెళ్ళిపోయినాడు కాపాడుతాడా? మరి ఎవరిని కాపాడుతాడంటే ఆ మాట చూసి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము, అదే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం తీసారా? 467వ పేజీ. ఇవాళ ఫాస్ట్గా తీసావమ్మా, చదువు ఒకసారి, నీ స్వరం వినాలనిపిస్తుంది. చదువుతున్నాను. 31వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. 23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఉందా? పాయింట్ వచ్చిందా? ఏమంట? యెహోవా భక్తులారా, మీరందరూ ఎవరిని ప్రేమించాలంట? బాయ్ ఫ్రెండ్ని కాదు, గర్ల్ ఫ్రెండ్ని కాదు. ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించండి. విశ్వాసులను ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. ఎవరిని కాపాడుతాడు? ఇవ్వండి, బ్రాంచ్ షాప్లోకి వెళ్ళి వచ్చాడండి, ఆడ పుల్లు తాగి వచ్చాడండి అని 2 దేవదూతలు వచ్చేసి పక్కకు లాగేసి అంటావా? అనలేం కదా. అలాంటి వారికి మేలు కలుగుతుంది అనుకోండి. కానీ దేవుడు ఎవరిని కాపాడుతాడనే పాయింట్ మీద మనం మాట్లాడుతున్నాం కనుక ఆయన విశ్వాసులను తప్పక కాపాడుతాడు. నీకు అవసరం ఉందా? ఈ లోకంలో నువ్వు బ్రతకాలా, కొంతకాలం నువ్వు జీవించాలా, ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. నువ్వు శాశ్వతంగా లోకంలో ఉండిపోవు, కానీ
కొంతకాలము నీతో అతనికి పని ఉంది కనుక మనల్ని ఏం చేస్తాడంట దేవుడు? ఆయన ప్రేమించే వారు అందరిని ఏం చేస్తాడంట దేవుడు? కాపాడుతాడంట. ఆ కాపాడిన దేవుడు ఎలా కాపాడుతాడో తెలుసా? చూపిస్తున్నానే 121 కీర్తన. 121 కీర్తన. ఆ కాపాడువాడు ఎలా ఉంటాడంటే చూడండి ఎంత శ్రద్ధగా ఉంటాడో. ఆగంపులు వచ్చేస్తాయి మనకు, చర్చిల్లోనూ నిద్ర వచ్చేస్తాయి, నెత్తికెళ్ళ మప్పలా కొల్లులా మిడకరిస్తుంటాం, కొంతమంది పడుకుంటారు. 121వ నెంబరు అధ్యాయము, 121వ అధ్యాయము 520 పేజీ 4వ వచనం. ఆయన కాపాడే వారి పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటాడో చూడండి. ఎలా కాపాడుతాడు ఆయన? ఇశ్రాయేలును కాపాడేవాడంట, కొనక్కడు నిద్రపోడంట. ఆయనకి కునికి రాదా? అమ్మో నాకు ఎక్కడ కునికి వస్తే నా పిల్లలు పాడైపోతారో. రదే అమ్మా జ్యోతి ఇటు చూడు, ఏం చేస్తారంట? నాకు కునికి వస్తే నా పిల్లలను ఎవడో గ్రద్ద మింగినట్టుగా, పిల్లలు కోడి పెట్టలను మింగినట్టు మింగేస్తాడని ఏం చేస్తాడంట? దేవుడు కొనకడంట, నిద్రపోడంట. మనమైతే ఏం చేస్తాం? రాత్రి 12 అయిందంట, దేవుని కోసం మాట్లాడుకుంటే చర్చిలో కునికేస్తున్నారు. ఆల్రెడీ ప్రార్థన పెట్టామంట, పొద్దున్న చర్చిలో నిద్ర అవుతున్నామంట. కానీ దేవుడికి నిద్ర ఉందా? లేదు. దేవుడు కునుకుతాడా? మనమైతే ఒకడికైతే కళ్ళు అలా పైకి వచ్చేస్తాయి, ఒకడైతే బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్తుంటేనే కిటికీలోంచి పడిపోయాడు, కింద చచ్చిపోయాడు. కిటికీలో కునుకుతున్నాడు కూర్చొని, ఇక్కడ స్పీకర్ వాక్యం చెప్తున్నాడు, అక్కడ కిటికీలో కూర్చొని చెప్తున్నాడు, నిద్ర వచ్చింది, పడిపోయాడు, కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. నిద్ర కూడా ప్రమాదమేనా? నిద్ర కూడా ప్రమాదమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దైవజనులు, గొప్ప దైవజనులు, మరి జాన్సన్ వెట్టర్ గారని పీడి సుందరం అల్లుడు గారు చనిపోయారు. విజయనగరం వాళ్ళది. కాకినాడ నుంచి పని నుంచి వచ్చేసాం, మెసేజ్ చూసి పని నుంచి బండి మీద విజయనగరం వెళ్ళిపోయాం. 3 గంటలకి బండి ఎక్కాం, 8:30కి వెళ్ళాం అక్కడికి విజయనగరం. అమ్మ జాగ్రత్త వినండి. విజయనగరం వెళ్ళాం. నైట్ అంతా నిద్ర లేదు, ఎందుకంటే సేవకులు, పెద్ద పెద్ద సేవకులు అందరూ నేను ప్రేమించేవారు, నాకు ఇష్టపడేవారు, మా బంధువులు, మా చుట్టాలు, మా దుమ్ములపేట నుంచి చాలామంది సేవకులు వచ్చారు, చాలామంది విశ్వాసులు వచ్చారు ఆ సేవకుని చూడడానికి. ఎందుకంటే మంచి మంచి పాటలు రాశాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా, మంచి వాక్యం చెప్తున్న స్పీకరు. హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చక్కగా కొత్త బట్టలు వేసుకున్నాడు, చక్కగా రెడీ అవ్వాడు. రాత్రి మీటింగ్ నుంచి వాక్యం చెప్పి వచ్చాడంట, చక్కగా రెడీ అవ్వాడు. రెడీ అవ్వన ఆయన జస్ట్ అలా రెడీ బయటకు వచ్చాడు, అలా హార్ట్ స్ట్రోక్ వచ్చి టక్కమని అక్కడికక్కడ కుప్పకూలిపోయి చనిపోయాడు. చాలా అందంగా ఉన్నాడు అన్నమాట. బాక్సులో పెట్టారా, చనిపోయినట్టు లేడు. వీడియోలు ఉంటాయి నా దగ్గర యూట్యూబ్లో. చనిపోయినట్టు లేడు, అందంగా పడుకున్నట్టు ఉన్నాడు ఆయన. అంత చక్కగా డ్రెస్ వేసుకొచ్చాడు అనమాట. అలా రూమ్లోకి వెళ్ళి రెడీ అవ్వి అలా బయటకు వచ్చాడంట. అన్నాడంటే అంతే, పడిపోయాడు కింద. హాస్పిటల్లో తీసుకెళ్ళబడికే ఇక్కడే చచ్చిపోయాడు. అయితే ఆ సేవకుని చూడడానికి నేను వెళ్ళాను. ఎక్కడికి? విజయనగరం ఇటు సైడ్, వైజాగ్ సైడ్ వెళ్తే అక్కడ నైట్ అంతా నిద్రలేదు కదా. అయితే తెల్లవారు 5 గంటలకి బండి ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. రాత్రి 1 గంటకు సమాధి చేశారు, 1 గంటకి కప్పెట్టారన్నమాట. అయితే 5 గంటలకు వచ్చేస్తున్నాం. మంచు, విపరీతమైన మంచు. అయితే బండి తోలుతున్నాడు, నాకు చల్లగాలికి అలా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తే మీరు నమ్మితే నమ్మండి, నేను అల్లిపోయాను. ఒక సేవకుడు తాతారావు పడుకోకంటున్నాడు. నా వెనకాతలుండి హైవేలో వెళ్తున్నాం, హైవే రోడ్లో ఎంత స్పీడ్కి వెళ్తాయి లారీలు, బస్సులు, కార్లు, అంత స్పీడ్ కొడతారు హైవేలో. అంత స్పీడ్లో నేను సడన్గా అలాగ కునికి వస్తుంది. అంతకుముందు 2 సార్లు వచ్చింది, కంట్రోల్ చేసుకుంటున్నాను. నైట్ అంతా నిద్ర లేదు, 1 గంట కూడా పడుకోలేదు. నైట్ అంతా నిద్ర లేదు, చల్లగాలి, స్వెటర్ వేసుకున్నానేమో, నిద్ర అలాగ వచ్చేస్తుంది, తెలియకుండా వచ్చేస్తుంది. అయితే ఏం చేశాడంటే సేవకుడు నాకు కళ వచ్చినట్టుగా అనిపించింది అనమాట. పడుకోకనేసి భుజం ఎవరో కొట్టినట్టు కనిపించి వెంటనే తులికిపడ్డాను. నిజంగా అల్లిపోయి ఇంటి వరకు వచ్చేంత వరకన అదే నా మైండ్లో తిరుగుతుంది. ఎందుకంటే దేవుడు అలా కూడా కాపాడుతాడు, అలా కూడా రక్షిస్తాడంట. మనల్ని కాపాడడానికి దేవుడు ఏం చేస్తాడంట? కొనకడంట. మర్చిపోయారు అప్పుడే. కొనకుడు నిద్రపోడు. ఎవరిని కాపాడతాడంట? ఆయన్ని ప్రేమించేవారిని, మనల్ని కాదు. ఆయన ప్రేమిస్తే నిన్ను కాపాడతాడు, ఆయన ప్రేమిస్తే నన్ను కాపాడతాడు. నేనైతే ఆయన ప్రేమిస్తున్నానని నేను నమ్ముచున్నాను. చాలా వరకు ప్రయాసపడుతున్నాను ఆయనతోటి బాండింగ్ పెంచుకోవాలని, ఆయనతో
సమీపంగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలని, ఉన్న బలహీనతలన్నీ జయించడానికి ట్రై చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు కాపాడుతాడు. యెహోవాయే నిన్ను కాపాడుతాడు. కొనకుడు నిద్రపోడు. నెంబర్ పాయింట్ ఏంటంట చెప్పాలా? దేవుడు రక్షణలో ఏమిస్తాడంట? క్షమాపణ ఇస్తాడు, క్షమిస్తాడు. ఒకటే, ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడంట? ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో, రక్షణలో పొందుకుంటామో, మనము ముందు చేసాం కదా, బాప్తిజం తీసుకోక ముందు చేసాం కదా, ఆ పాపాలన్నీ ఏం చేస్తాడంట? మొత్తం కడిగేస్తాడు. ఏరియల్ సార్ పెట్టి, టైడు, ఏరియల్లు. నిజమే, నిజమే, మన వాళ్ళ అర్థమయ్యే భాషలు చెప్తున్నాను. మొత్తం అంతా ఉతికేస్తాడు, తెల్ల చేసేస్తాడు. మరకలతో, డాగులతో, మాసిపోయిన బట్టలతో ఉన్న మన బ్రతుకులను దేవుడు ఏం చేస్తాడంట? టైడు, ఏరియల్ సరపతో కడిగినట్టుగా, బట్టలు ఉతికినట్టుగా మొత్తం వాళ్ళందరినీ తెల్లగా చేసి పెడతాడు. మళ్ళీ ఏం చేస్తాం మనం? మురికి అంటించుకుంటాం అనుకోండి, అవి కూడా కడుగుతుంటాడు అలా వాక్యాల ద్వారా. డాగు పడిందా, ఆ డాగుతో ఏం చేస్తాం? నీళ్ళు పెట్టి వాక్యాలతోటి కడుగుతాడు. అర్థమైందా? సెకండ్ పాయింట్ ఏంటంట? మర్చిపోకూడదు మీరు, నిత్య జీవం ఇస్తాడంట. మరి మేము చచ్చిపోమంటే చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాం, కానీ బ్రతికే ఉంటావు. ఎక్కడ? పరలోకములో నిత్యం బ్రతికే ఉంటావు. చావు అనేది ఉండదు నీ ఆత్మకు. అక్కడ మంచి శరీరం ధరించుకుంటావు, సంతోషం ఉంటావు, ఆకలి ఉండదు. ఇప్పుడు టిఫిన్ తిన్నారా? అలుగా కళ్ళు అప్పుడే ఆకలి ఆకలి అంటున్నారు పిల్లలు కళ్ళు. ఇంక నేను టిఫిన్ చేయలేదు, నేను మెసేజ్ అవ్వని అంటున్నా నాకు ఆకలి వేస్తుంది అంటాను. కానీ పరలోకములో ఆకలి ఉండదు. ఇప్పుడు నేను మెసేజ్ చెప్పాను, వాటర్ కావాలని అడుగుతాను. పరలోకములో మంచినీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు నాకు బాగలేదు, నా కూతురికి, చిన్న కూతురికి నిన్న వాంతింగ్స్ అయిపోతున్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళాను. పరలోకంలో హాస్పిటల్ ఉండవు, అనారోగ్యాలు ఉండవు. కొన్నిసార్లు మన బాధ వస్తుంది, అమ్మో అప్పులు వచ్చేస్తారు, అమ్మో ఈ బాధ ఏంటని ఏడుస్తాం. అమ్మో మా అమ్మని కొట్టేసాడు, మా నాన్న కొట్టేసాడు, అయ్యో నా పెళ్ళి అవుతుంది, అయ్యో నా బాధలు అంటే ఏడుస్తాం. పరలోకంలో ఏడుపు అనేది ఉండదు. ఎదుటి మీద ద్వేషం ఉండదు, ఎదుటి వాడిని చంపాలి, కొట్టాలి, తిట్టాలని ఆలోచనలో ఉండవు. ఆ లోకాన్ని, నిత్యము బ్రతికుండే లోకాన్ని మనకంటే దేవుడు ఏం చేస్తాడంట? ఇచ్చేస్తాడు ఫ్రీగా, గిఫ్ట్. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీరు అందరూ రాస్తున్నారు, బైబిల్ స్టూడెంట్ అందరూ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, మీ అందరు గిఫ్ట్లు ఇస్తున్నానా? గిఫ్ట్లు ఇస్తానా? దేవుడు ఇచ్చి మన గిఫ్ట్లు ఏంటో తెలుసా? క్షమించే గిఫ్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంట? నిత్య జీవం అనే గిఫ్ట్ ఒకటి, ఎవరికి? రక్షణలో ఉంటే కాపాడబడుట అనే గిఫ్ట్ ఒకటి. 3 గిఫ్ట్లు ఇస్తాడు, చాలా ఇస్తాడు. మనకు సమయం లేదు కనుక 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఇంకా అద్భుతమైన ప్రసంగాలు దేవుడు నాకు ఆలోచన పుట్టిస్తూ, కొన్ని పుస్తకాలు చదువుతున్నాను, కొన్ని ప్రసంగాలు, 100 ప్రసంగాలు వింటున్నాను, నాకు దేవుడు ఆలోచనలు ఇస్తున్నాడు. ఇంకా మంచి మంచి సబ్జెక్టులు ఉన్నాయి. ఈరోజు వాక్యం అర్థమైందా? రక్షణలో ఉంటే, ఇదిగో నేను ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే, ఇప్పుడే నేను దేవుడిని, నేను నా రక్షకుడుగా, నా దేవుడిగా అంగీకరిస్తే నా పాపాలన్నీ క్షమిస్తాడు. నేను పాపం చేశానా? చేశాను. నేను ఒప్పుకుంటున్నానా? చేశాను. ఎన్నో పాపాలు చేశాను. మందు తాగపోయినా, అమ్మాయితోటి వ్యభిచారం పని చేయకపోయినా, దేవుని దృష్టిలో బైబిల్ కొలమానంతో ఎన్నో పాపాలు కొలిస్తే ఎన్నో పాపాలు చేశాను నేను. అలాగే మీరు కూడా చేశారు. ఇప్పుడు ఆ పాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడంట? రక్షణలో ఉంటే అన్నీ కడిగేస్తాడంట, అన్నీ కడిగేస్తాడు. కడిగేసిన ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడంట. నిత్య జీవాన్ని ఇచ్చిన ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పక్కనే ఉంటాయంట 2 దూతలు. ఎన్ని దూతలు? 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ అవ్వచ్చు. నీ పక్కనే ఉంటాయి, కూర్చుంటావు. నీ పక్కన జస్ట్ ఏదో ఒక చెట్టు పడిపోతుంది, జస్ట్ నేను వెనక్కి లాగుతుంది, చెట్టు ముందు పడుతుంది. అది అద్భుతం అంటే. అర్థమవుతుందా? అలా కాపాడుతాడు. యాక్సిడెంట్లు అవుతాయి. గతంలో మాకు బైబిల్ ఇక్కడ చర్చెట్టిన కొత్తలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. అందరూ చెదిరిపోయాం. నిహారిక అక్కడ పడిపోయింది, నిత్య బండి కింద ఉంది, అమృత అక్కడ పడిపోయింది, నేను ఎక్కడ, ఆవిడ ఎక్కడ, అలా 5 చోట్ల పడిపోయాం. బండి వెళ్ళి డివైడర్ ఉంటుంది కదా, మధ్యలో రోడ్డుకి అడ్డగా ఉంటుంది కదా, దాన్ని గుద్దుకుంటూ ఆగిపోయింది. వెనకత లారీలు వస్తున్నాయి, చిన్న దెబ్బలు తగిలాయి. కానీ ఆ టైంలో లారీలు వచ్చి ఎక్కేస్తే చచ్చిపోతామా లేదా? కానీ ఏం జరగలేదు. ఆరాధన కూడా ఆగలేదు ఆ రోజు. అమృతకు నాకు దెబ్బలు తగలిపోతే వెంటనే ఇంటికి వచ్చేసాం ఆరాధనకి, ఎవరికి చెప్పకుండా వచ్చేసాం. ఇప్పటికే వాళ్ళకి మచ్చలు ఉన్నాయి. ఇప్పుడేం పెద్ద అయిన తర్వాత వాళ్ళ భర్తలు అడిగారు అనుకో, ఏంటమ్మా ఈ డాగ్ ఏంటంటే, ఇదిగో మేము చిన్నప్పుడు మా నాన్న చచ్చెట్టే కొత్తలో మేము బండి మీద వెళ్ళేటప్పుడు రోజు యాక్సిడెంట్ అయిందని చెప్పుకోవడం గుర్తుగా ఉంటుంది. అది
ప్రమాదం నుంచి దేవుడు కాపాడ్డాడు. నేను చూస్తాను అప్పుడప్పుడు, అరే ఈ మచ్చ ఏంటంటే, డాడీ ఆ రోజు యాక్సిడెంట్ అయింది కదా, అది డాడీ అంటారు. ఇప్పటికే ఉంటాయి నా పిల్లలకి అవి, ఇప్పటికే అవి ఆ యాక్సిడెంట్ గాయాలు ఇప్పటికే ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. అది ప్రమాదమే, పెద్ద ప్రమాదమే. పెద్ద పోర్టేర్లు లారీలు బేబస్సంగా తిరిగే ఏరియా, చాలా ప్రమాదం. ఎవరికి తలకి దెబ్బ తగిలినా చనిపోతారు. ఆ బండి కిందకి వెళ్ళిపోయినా ఆమె కాలు ఇరిగిపోవచ్చు. ఆ డివైడర్ని గుద్ది బండి ఇలా ఇలా కింద ఇలా పడిపోయినా చనిపోతాం మనం, తెలుసా? కరెక్ట్ పాయింట్లో దెబ్బ తగిలితే అలా బాత్రూంలో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా? ఏముంటాయి బాత్రూమ్? రాడ్లు ఉంటాయా? కత్తులు ఉంటాయా? ఏముంటాయి? వచ్చే ఉంటుంది, టైల్సే ఉంటుంది, ఏముండదు, చనిపోతాం. అలాంటిది బండి అలా స్లిప్ అయిపోయి అలా దగ్గరకుంటూ వెళ్ళిపోయేటప్పుడు సరే ఏం జరగలేదు. నేను ఒకటే నమ్ముతున్నాను, నేను రాత్రులు కూడా అక్కడ ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు బైబిల్ క్లాస్ ఎంత టైం అవుతుందో తెలియదు, ఒకసారి రాత్రి 11, 12 అవుతుంది మొదలుపేట నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి. నా నమ్మకం ఏంటో తెలుసా? దేవుడు క్షేమంగా తీసుకువెళ్తాడని ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో నేను వెళ్తున్నాను. మిమ్మల్ని కూడా దేవుడు కాపాడతాడు. 3 పాయింట్లు చెప్పాను. రక్షణలో ఉంటే మనకి మేలు కలుగుతుంది, అందుబట్టి మీరు రక్షణ ఉండాలి. అర్థమవుతుందా? లేట్ చేయకూడదు, బాప్తీసం తీసుకోవాలి, రక్షణలో ఉండాలి. ఎట్టి పరిస్థితి మనం లేట్ చేయకూడదు. మనం చనిపోయిన వెంటనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? మంచి వాక్యం దేవుడు ఈరోజు నాకైతే చాలా నచ్చింది. మరి మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. నాకైతే చాలా బాగా నచ్చింది వాక్యం. ఎందుకంటే మంచి దేవుడు, రక్షణలో ఉంటే ఇన్ని మేలులు ఉంటాయా? ఇలా చెప్పరు బయట, ఇలా విభజించి ఇలా వివరించి చెప్పేవారు తక్కువ మంది ఉంటారు. మంచి వాక్యము, మనల్ని క్షమించాడు దేవుడు, మనల్ని నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు, మనలను కాపాడుతాడు దేవుడు రక్షణలో ఉంటే. అట్టి విశ్వాసములో మీరు అందరూ ఉండాలని, రక్షణను ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయకూడదని, బాప్తీసం పొందాలని, అందరూ దేవుని ఇంకా అడుగుల్లో ముందుకు వెళ్ళాలి. నాకు ఎన్నో ప్రణాళికలతో వచ్చాను ఈ ప్రాంతానికి, ఎన్నో ఆశలతో వచ్చాను. దేవుడు కొంత లేట్ చేసినా నేను వెయిట్ చేస్తున్నాను. అద్భుతము దేవుడు ఇక్కడ జరిగిస్తాడని నమ్ముతున్నాను విశ్వాసంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఇక్కడ నాకు అనేక మంది ప్రార్థనా పరులు, అనేక మంది సువార్థికులు, అనేక మంది దేవుని కొరకు కసిగా బ్రతికేవారు, పౌరుషంగా బ్రతికేవారు ఉండాలి అని నేను ఇక్కడ క్లాసులు పెట్టడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా, నా దగ్గర ఉన్నా లేకపోయినా, ఇబ్బందులున్నా, కరువులున్నా, పస్తులున్నా, ఏమున్నా సరే పరిచర్యకు అంత ఆస్త పరిగెట్టి వస్తుందో తెలుసా? మూలపేట అంటే నాకు ఒక డైరీ ఫండ్ సెంటరు, రోడ్డు మీదకి వెళ్ళండి, అంత ఈజీగా అయిపోయింది ఇప్పుడు. చర్చెట్టిన దగ్గర నుండి అంత ప్రేమతో అంత ఇష్టంగా వస్తున్నాను. అందుకే మీకు క్లాసులు చెప్పే యవనస్తులకు నేను చెప్తున్నానంటే, మీరు 12 గంటలకు రమ్మని నేను వస్తాను, నేను 10 గంటలకి మీరు రమ్మని వస్తాను, చాయిస్ మీదే, ఏ టైంలో రమ్మని ఆ టైంలో వస్తాను అంటున్నానంటే నేను అంత ప్రణాళికలతో అక్కడ ఉన్నాను కనుక. ఏదో సరదాగా ఆటపాటలు ఆడించేసి, కాసేపు నవ్వించేసి, జోకులు వేయించేసి, మీతోటి కొన్ని డబ్బులు నేను లాగేసుకొని తినేసి వెళ్ళిపోయేవాడుగా నేను రాలేదు ఇక్కడికి. ఎప్పుడు నేను ఎవరిని డబ్బులు అడగలేదు. అంత కష్టంగా ఉన్నా ఒక విషయం తెలుసా? ఆ పేపర్స్ కూడా డబ్బులు లేక జ్యోతి దగ్గర బుక్ తీసుకున్నాను, మీకు ఆన్సర్స్ రాయడానికి పేపర్ అయినా సరే. మనకి మెసేజ్ చెప్పడానికి వచ్చాడా టీచర్, బైబిల్ టీచర్, ఒకసారి మొన్న డేవిడ్, ఆయన మీసే ఉంది కనుక జిరాక్స్లు 30 జిరాక్స్లు చేసి 30 పేపర్లు ఇచ్చాడు మనకి ఎక్స్ట్రా, వైట్ పేపర్లు. డబ్బులు తీసుకోలేదు, పర్లేదు దేవుని పరిచర్య కదా పట్టుకెళ్ళని ఇచ్చాడు. మినిమం ఏదో 100 రూపాయలు చేస్తాయి అన్నీ కలిపి, ఏదో 100 అన్నా ఒక 100, 150, 200 చేస్తాయి. సలహా కూడా ఆయన ఇచ్చాడు. డిడిఎఫ్ ఏదో అంటారు కదా, కంప్యూటర్లో టైపింగ్ చేస్తాం అక్షరాలు, అవి ఎందుకు డబ్బులు ఎక్కువతే మంచి రైటింగ్ రాసే వాళ్ళతో ఉంటే జిరాక్స్ చేసి ఇచ్చేద్దాం అనేసి అన్నాడు. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కసిగా ఉండాలి, లేట్ చేయకూడదు, మానకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని మందిరానికి మానకూడదు. మీరే బాగుంటారు, నీ పిల్లలే బాగుంటారు, పెళ్ళి అవుతే మీ జీవితాలే బాగుంటాయి. ఇక్కడ ఎవరికి సంబంధం లేదు, ఎవరి వ్యక్తిగతం వారిదే. చెప్పడం దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. మంచి భార్యలు వస్తారు తెలుసా, మంచి భర్తలు వస్తారు తెలుసా, ఆయన మీద విశ్వాసం ఉంచితే మంచి పిల్లలు పడతారు తెలుసా. ఈరోజు పిల్లలు చూడండి, త్రాగుబోతులు, గంజా, డ్రగ్స్లు ఉంటారు. కానీ విశ్వాసాల పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? అమ్మ అని పిలుస్తారు. విశ్వాసం లేని పిల్లలు ఎలా తయారు తెలుసా? అవి మనం మాట్లాడకూడదు. బయట నేను అనేక మంది పిల్లలు వింటున్నాను, అమ్మని బూతులు తిట్టే కొడుకులు ఉన్నారు తెలుసా, అమ్మని కొట్టే కూతుర్లు ఉన్నారు తెలుసా. కానీ మన విశ్వాసాలు అనుకోండి, అమ్మాని గౌరవిస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారా, ఎప్పుడు నేను పొన్నెత్తి మాట అనరు. చిన్నపిల్లలు అయినప్పటికి కూడా, బయట పిల్లలు చూడండి, చిన్నపిల్లలు కూడా
కొడుతుంటారు, తిడుతుంటారు, తిరగబడుతుంటారు, చేస్తుంటారా? మనకు మంచి పిల్లలు పుట్టాలా? దేవుడి మీద విశ్వాసం ఉంచు. నీకు మంచి భర్త రావాలా? దేవుణ్ణి విశ్వాసంగా నమ్ము. నీకు మంచి భార్య, గుణవంతురాలైన భార్య కావాలనుకుంటున్నావా? దేవుని సన్నిధానానికి దూరంగా కాకు, సమీపంగా ఉండు. దేవునికి రోజు రోజుకి దగ్గర అవుతుండు. ఎల్కేజీ స్టూడెంట్ వచ్చే సంవత్సరంలో ఏం చేస్తాడంట? ఎల్కేజీలో ఉంటాడా? ఎక్కడికి వెళ్తాడంట? బో, ఇదో జీకే పాయింటా? ఇది పాయింట్ ఏంటో మాకు తెలియదు. ఎల్కేజీ స్టూడెంటు సంవత్సరం అంతా చదివిన తర్వాత వచ్చే సంవత్సరంలో ఎక్కడికి వెళ్తాడు? మరి ఆ మాట తెలీదా చెప్పడం? యూకేజీలోకి అది వెళ్తాడు, ఎల్కేజీలో ఉండడు కదా. యూకేజీలోకి ఎవడు వెళ్తాడు, ఎల్కేజీలో ఎవడు ఉంటాడు? చెప్పండి మీరు. బాగా చదువునవాడు యూకేజీకి వెళ్తాడు, చదవలేనివాడు ఏం చేస్తాడంట? ఎల్కేజీలోనే ఉంటాడు. మనం బాగా మందిరానికి వెళ్ళామనుకోండి, వచ్చే సంవత్సరానికి కొంచెం ముందుకు వెళ్తాం. మీకు అర్థం అవ్వాలి, పొరలు పనిచేయవు. బాగా దేవుని దగ్గర అనుకోండి, రోజు 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 దగ్గర అనుకోండి, మనం ఎదుగుతాం. ఎందులో? దేవుళ్ళు. ఇలా కాదు, ఈ ఎదుగుడు కాదు, ఈ ఎదుగుడు కాదు, దేవుళ్ళు ఎదుగుతాం. పిల్లడు ఎలాగైతే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఎలా వెళ్తుంటాడో మనం కూడా ఒకసారి ఒక సంవత్సరం పాటలు పాడతాం, ఒక సంవత్సరం బైబిల్ చదువుతాం, ఒక సంవత్సరం వాక్యం చెప్తాం, ఒక సంవత్సరం ఇంకా మనకి డెప్త్లోకి వెళ్తుంటాం. దేవుడికి దగ్గరగా ఉన్న వారికి జరుగుతుంది ఇది. అక్కడే ఉండిపోతున్నారంటే ఏంటంటే, అందరు చెప్పాను కదా, బీచ్లో రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు, కథలు అవి అక్కడే ఉంటాయి. కథలు, తుఫాను వచ్చినా కథలు, వర్షం వచ్చినా కథలు, ఎవడన్నా ఏడిచినా కథలు, ఎవడన్నా పాప బండిలోంచి పడిపోయి ఆ కథలు కదులుతాయా? రాయి ఇచ్చి ఇలా పక్కన పెట్టిందండి పిల్లోడు పడిపోతుంటే, లేకపోతే మీ అబ్బాయి కునుగుతున్నాడమ్మా అని చెప్తుంది రాయా? కదలదు, అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అలా ఉండిపోకూడదు మీరు. అది ఎవరు కదిపితే కదులుతుంది, అదంతటా అది కదలదు కదా, అదంతటా అది కదలదు. కానీ మనం రాళ్ళలో ఉండకూడదంట. చెట్టుని ఎవడని కదుపుతాడు ఎట్టి, ఎవడ నీళ్ళు వేస్తాడు ఎట్టి, అయ్యా ఈ మట్టికి అయ్యే ఎదుగుతుంటాయి, ఈ మట్టికి అయ్యే ఎదుగుతుంటాయి, అలా ఎదుగుతుంటాయి. అలా ఎదగాలి మనం. కథలో చెప్పిన వాక్యం, మనం బండరాల్లో ఉండకూడదురా నాయనా, నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉండాలని పెద్ద భక్తుడు రాశాడు ప్రసంగం. బండ్లా ఉండిపోకూడదంట. చూడు, అలా కూర్చుంటారు, ఫ్యాన్ పడిపోయినా మాట్లాడరు, లైట్ ఆరిపోయినా మాట్లాడరు, వీడియో సరిగ్గా ఆగిపోయినా మాట్లాడరు, ఏం జరిగినా మాట్లాడరు, అలా ఉండిపోతారు అంతే. అలా ఉండకూడదంట. మనం చెట్టులా ఎదగాలంట. అర్థమవుతుందా? చెట్టులా ఎదగాలి దేవుళ్ళో. నేను ఎగ్జామ్స్ రాయను, నేను చర్చికి రాను, నేను ఇది రాను, నేను పాట పాడను, నాకు ఏబిసిడీలు రావంటే, నువ్వు ఏబిసిడీలు రాయడానికి పెన్ ఎట్టుకో, ఆయన రాయిపిస్తాడు. అట్టి నమ్మకం ఉండాలి నీకు. 3వ తరగతి చదువుకున్నాను, సిగ్గు అనిపించేది, ఒక్కొక్కసారి ఏడ్చేవాడును, బైబిల్ చదవలేకపోతున్నాను. కానీ ఈరోజు ఎన్ని ఇంటర్నేషనల్ స్పీకర్ మెసేజ్ చెప్పినా కూర్చొని వినగలుగుతాను. ఆ చెప్పింది కరెక్టా కాదా కొంతవరకు నేను పసిగెట్టగలను. ఆ దేవుడు ఎవరిచ్చారు ఆ జ్ఞానం? నాది కదా, నా చదువులా. నేను పెద్ద పెద్ద పట్టాలు తీసుకున్నాను ఎట్టి, ఎంబీహెచ్లు బీటీహెచ్లు ఏం చేశాను ఎట్టి, ఏం చేయలేదు కదా, దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా మనం ఒక్క అడుగు వేస్తే, నేను పదే అంటాను, ఒక్క అడుగు మనం వేస్తే మన కొరకు 99 అడుగులు ఆయన వచ్చి నడిపిస్తాడు మనం. మిగతా 99 అడుగులు ఆయన నడిపిస్తాడు. నాకు చదువుకోలేదు, నేను పాటలు పాడనంటే, ఎప్పుడు పాటలు పాడాలని ఆసక్తి ఉంటే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తుంది. నేను ఆరాధన చేయాలని ఆసక్తి ఉంది, ఖచ్చితంగా చేస్తాడు, నడిపిస్తాడు నిన్ను. మనం నిమిషాలు ఉన్నారు, ప్రార్థన చేయడం వచ్చా? చేశారా? నడిపిస్తాడు ఆయన. చెయ్యాలని ఆసక్తి మనకు ఉంటే ఖచ్చితంగా అది బైబిల్ చదవడమా, పాటలు పాడడమా, ఆరాధన పాడడమా, స్వార్థ చెప్పడమా, సభలకు సహకరించడమా, ఏదైనా దేవుడు నడిపిస్తాడు. మీరు చెట్టి వలె ఎదగాలని ఆశపడుతున్నాను. బీచ్లో పడ్డ బండరాళ్ళగా మనం ఉండకూడదు. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయను కాక. అర్థమైంది కదా? 3 పాయింట్లు చెప్పాను, మళ్ళీ అడుగుతాను ఎప్పుడైనా గుర్తొచ్చి, చాలా జాగ్రత్తగా. అందుకే మీకు నోట్బుక్ నేను మెయింటైన్ చేయమంటున్నాను. రన్నింగ్ నోట్స్ ఒకటి ఉంటే చక్కగా ఎప్పుడన్నా ఇంటి దగ్గర బోర్ కొట్టేటప్పుడు బుక్ అలా తీశారనుకో, వెంటనే మీకు బలి వెలుగుతుంది. ఈ ప్రసంగం ఆ రోజు విన్నాం కదా అని వెంటనే గుర్తొస్తుంది. ఇప్పుడైతే మీకు గుర్తుండదు. ఇప్పుడు గుర్తుంటుంది అనుకో, 2 వారాలు అయిన తర్వాత గుర్తుండదు. బుక్ అనుకో గుర్తుంటుంది. అందుకే బుక్ వాడాలి. ఓకేనా? చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారమైన ప్రభా, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మాకు గొప్ప దినాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. విపరీతమైన గాలి వర్షాలు ఉన్నప్పటికీ ప్రభా, ఈరోజు మంచి వాతావరణాన్ని మాకు దయచేసిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఈ యొక్క జూలై నెలలో ప్రభా తండ్రి
ఈ ఆఖరి ఆదివారం నాడు 2024 సంవత్సరంలో నేను స్తుతించగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. రక్షణ మార్గములో ఉంటే మాకు మీరు ఏం చేస్తారో ప్రభా 3 విషయాలు మేము ఈరోజు నేర్చుకున్నాం. మొదటిగా మీరు క్షమిస్తారు కనుక తండ్రి, ప్రభా తండ్రి ఆ క్షమాపణ పొందుకునే వారిగా మేము ఉండడానికి కృపను దయచేయండి. రెండవదిగా మీరు ప్రభా నిత్య జీవాన్ని ఇస్తారు, నశింపకుండా నిత్యము బ్రతికే ఆ పరలోకములో మేము బ్రతుకుండే లోకాన్ని ఇస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. మూడోదిగా ప్రభా మా పనిపాట్లోనూ మా నీ పరిచర్య అంతట్లోనూ మా యొక్క జీవనోపాధి కష్టం అంతట్లోనూ మేము అక్షర జ్ఞానం కొరకు చదువుతున్న చదువు విషయంలోనూ మా ప్రయాణం అంతట్లోనూ మీరు చక్కగా మమ్మల్ని కాపాడుతారు కనుక, మీరు కొనకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతారు కనుక ఈ 3 విషయాలు మేము నేర్చుకున్నాం. ఈ నేర్చుకునే విషయాలు మా హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానమును, వివేకమును మీ ఆత్మ నడిపింపు సహాయం దయచేయండి. జ్యోతిని, సంధ్యాని, నా కుటుంబాన్ని, దేవిని, శ్రావణిని, అపర్ణని, ప్రభా అశోక్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మందితో పరిచర్య ప్రారంభించాం. రానున్న రోజుల్లో మీ చిత్తమైతే అంచెలంచెలుగా తండ్రి వందలాది మంది, వేలాది మంది అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మందిరం, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం మీ చిత్తానుసారంగా పరిచర్య జరిగించడానికి కృపను మీరు అనుగ్రహించండి. అనేక మందికి మాదిరికరమైన పరిచర్య ఉండేలాగా సహాయం దయచండి. స్థలం ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి, ఆదరించండి. మీ చిత్తమైతే స్థలం కొనడానికి మాకు ద్వారాలు తెరిచి మందిరం కట్టబడడానికి మీరు అవకాశం దయచేసి ప్రభా తండ్రి, మీ చిత్తమైతే సభలు పెట్టాలని 2 రోజులు కూడికలు పెట్టాలని మేము అనుకుంటున్నాం. దానికి కావలసిన ధనాన్ని మీరు సమకూర్చండి. మాకు ప్రభ ప్రతిదిని మీరు అనుకూలపరచమని ప్రార్థించుకుంటున్నాం. మంచి సేవకులను మాకు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న యవనస్తులను, బైబిల్ విద్యార్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జ్ఞానమును, జ్ఞాపశక్తిని మీరు దయచేసి సహాయం దయచేయమని, ఈ వారం అంతటా నీ కాపుదల భద్రత మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.